ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం అమావాస్య రోజు దినఫలాలు ఈ యొక్క మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 1:25 తర్వాత కొన్ని షాకింగ్ విషయాలు మీ యొక్క లైఫ్ లో కనిపిస్తున్నాయి. ఎటువంటి షాకింగ్ సంఘటనలు, ఎటువంటి షాక్? శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. విషయాలు మీ యొక్క జీవితంలో ఆదివారం అమావాస్య రోజు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, మిథున రాశివారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని, పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక మిథున రాశి వారు హాస్యప్రియులు. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా ఈ యొక్క మిథున రాశి వ్యక్తులకి అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరిలో ఉంటుంది. స్వయం కృషితో ఉన్నత శిఖరాలను వీరు అధిరోహిస్తారు. అయితే 2025వ సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం అమావాస్య రోజు ఊహించని షాకింగ్ విషయాలు వీరి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 1:25 తర్వాత ఊహించని విధంగా చాలా కాలం క్రితం మీ యొక్క లైఫ్ లో ఉండి వెళ్లిపోయినటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని కలవటానికి మీ దగ్గరికి వస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి అంశం. కొన్ని సంవత్సరాల క్రితం వారితో ఒక చక్కటి అనుబంధం ఉండేది. స్నేహబంధం కావచ్చు, లేదా నైబర్స్ కావచ్చు, ఇతరత్ర ఎటువంటి బంధమైనా సరే కొన్ని పరిస్థితుల కారణంగా వారి యొక్క అడ్రస్ కానీ, ఫోన్ నంబర్ కానీ తెలియకుండా వారు మీకు దూరమయ్యారు. అటువంటి వ్యక్తి అనుకోకుండా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలవటం జరుగుతుంది. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని గొలిపేటటువంటి సంఘటన. అలాగే మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి. మిథున రాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వ్యాపార జీవితం గురించి ఒక సానుకూల నిర్ణయాన్నైతే ఈరోజు మీరు తీసుకోబోతున్నారు. వ్యాపార రంగంలో ఒక మైలురాయిని అధిగమించే అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది. అలాగే మీ యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరైతే మిథున రాశి వ్యక్తులు నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేస్తున్నారో, పెట్టుబడికి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నారో, పెట్టుబడికి డబ్బులు సమకూరే అవకాశాలు ఉన్నాయి. లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈరోజు కాస్త ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక సమస్య నుండి బయటపడే మార్గం కూడా మీకు గోచరిస్తుంది. విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు ఉన్నారో వారు ఈ రోజు దినఫలాల ప్రకారం అనుకోకుండా ఒకరితో ఒకరు కాంటాక్ట్ అవుతారు. మనసు విప్పి మాట్లాడుకుని మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలను తొలగించుకుని మీ యొక్క బంధాన్ని తిరిగి పునరుద్ధరించుకునే ప్రయత్నం అయితే చేస్తారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వారు సాంకేతిక విద్యకు సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు రాసిన పరీక్షలకు మంచి ఫలితాలనైతే సాధిస్తారు. అలాగే ఎవరైతే చాలా రోజులుగా ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో ఈ రోజు మీ ముందుకు ఒక అవకాశం అయితే వస్తుంది. అలాగే ఆర్థికపరమైన అంశాల్లో ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. వ్యవసాయ రంగంలోని వారికి మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి. టెక్నికల్ రంగాల ఉద్యోగులకి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని కుల వృత్తులు చేసుకుంటున్న వారికి కూడా మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా ప్రతికూల, అనుకూల ఫలితాల మిశ్రమంగా ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం అమావాస్య అనేది మిథున రాశి వ్యక్తులకి ఉండబోతుంది. మీ ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. నెగటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోతుంది. సకల శుభాలు మీకు కలుగుతాయి.
శివారాధన, విష్ణు ఆరాధన మీకు మేలు చేస్తుంది. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.